బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః అని అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడిని ఉద్దేశించి. బహునీ మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతపః, నీకు నీ జన్మలు గుర్తులేవు కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి అని అంటున్నాడు ఆయన. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి అంటే ఈ లైఫ్ ఏదో ఫస్ట్ టైం కాదు, మనం ఇప్పుడే ఇక్కడ కలుస్తలేము, అంతకుముందు కూడా మనం కలిసినాం. నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు అది గుర్తులేదు అని చెప్తుండు. ఎందుకంటే ఈయన ధ్యాన సాధన చేసిండు, ఈయనకు ఆధ్యాత్మిక సాధన అభ్యాసం అనేది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అదంతా నాకు తెలుసు. అర్జునుడికి ఆయన అంతఃపురంలో పెరిగిండు, ఈయన గురువుల దగ్గర అప్పటి నుంచే అభ్యాసం చేసిండు కాబట్టి నాకు అంత తెలుసు అది, అందుకే చెప్తున్నది. అయితే ఈ పునర్జన్మలు ఉంటాయా అంటే 100% ఫ్యాక్ట్ అది. దాని గురించి ఎన్నో డాక్యుమెంటరీస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూస్తే చూడొచ్చు. ఒక లేడీ ఉంటుంది జ్యోతి సంథింగ్ నేము, ఆమె పాస్ట్ లైఫ్ మెమరీతోనే పుడుతుంది. అదంతా వెరిఫై చేసుకుంటే అదంతా కరెక్టే, అది మన ఇండియాలోనే జరిగింది అది. తర్వాత నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, కొంతమందికి స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు కదా, బహునీమే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతపః అంటుంది కదా. అది ఒకరికే నా సాధ్యం అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్న ఎవరికైనా సాధ్యమే అది. పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఉండే పత్రిజీ అని, ఆయనను నేను కలుస్తుంటే అప్పుడప్పుడు వెళ్ళి. ఆయన కలిసినప్పుడు మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంటుంది కదా, ఏదో ఒకటి సంథింగ్ థింకింగ్ అనేది రన్ అవుతుంటే దానికి ఆయన ఊ అంటుండే. మాట్లాడపోతుంటే నేను బయటికి రాకపోతుండే సౌండ్, కాకపోతే ఆయన దానికి ఊ సంథింగ్ రెస్పాండ్ అవుతుండే ఆయన. తర్వాత లోపలనే ఏమన్నా డౌట్ ఏమైనా ఉంటే ఆయన బయటికి నోరెప్పి చెప్తుండే, కొన్నిట్లో వార్నింగ్స్ ఇస్తుండే, ఇట్లా కాదు ఇట్లా అని. అంటే ఆయనకు తెలుసు ఇదంతా, ఆయనకు ఆ ఎనర్జీ ఆ పవర్ ఉంది. మన మైండ్ రీడింగ్, మన ఇంటర్నల్గా మన లోపల ఏమవుతుందో ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ వినగలుగుతుండే ఆయన. నాకు కోపం ఎక్కువ ఉండే టైంలో ఆయన ఇట్లా వేస్తే కష్టమవుతుంది నాకు అని ఒకసారి హెచ్చరించిండు కూడా ఆయన. కాబట్టి ఆ పవర్ ఉంది ఆయనకు. అయితే మరి పాస్ట్ లైఫ్స్ ఆయన ఒక్కడే చూడగలుగుతాడా లేకపోతే వేరేళ్ళకి సాధ్యం కదా అంటే ఆయనే చెప్పిండు, ధ్యాన సాధన చేస్తే ఆధ్యాత్మికంగా అభ్యాసం చేస్తే ఎవరైనా చూడొచ్చు, అది థర్డ్ డే వస్తుంది, అన్నీ చూడొచ్చు అని చెప్పిండు. అయితే నేను 2020-21లో చాలా సివియర్ ఇంటెన్స్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత